అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జీ తెలుగు వాళ్ళ టాలెంట్ హంట్ ఇన్ తిరుపతి అని అంటున్నారు. సో ఈ టాలెంట్ హంట్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదండి. ఇది వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 45 సంవత్సరాలు ఇవ్వాలంట. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కావాలి అంట. సో 18వ తారీఖు ఆగస్ట్ 2024 9:30 నుండి 4 గంటల వరకు అంట, సాయంత్రం 4 గంటల వరకు. సో ఇది ఏంటి యాంకర్స్ టాలెంట్ హంట్ చేస్తున్నారా, లేదంటే ఆర్టిస్టుల టాలెంట్ హంట్ చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు వీళ్ళు డ్రామా జూనియర్స్ లాగా కామెడీకి వెళ్ళాడు ఇలాంటి షో చేస్తున్నారా, దానికి సంబంధించిన ఏదైనా ఆడిషన్స్ ఏమైనా చేస్తున్నారా అనేది అర్థం కాలేదు. బట్ ఇది జీ తెలుగుకి సంబంధించిన ఒక షో కాబట్టి అందులో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు తిరుపతిలో ఉన్న బాలాజీ కాలనీలో కళ్యాణ్ జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ ఉన్న రేస్ ఇన్స్టిట్యూట్ కంటే వెళ్ళండి. అక్కడ వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఆడిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు వెళ్ళే ముందు మీకు ఏమైనా అడ్రస్లో కావచ్చు, లేదంటే దానికి సంబంధించింది ఏం డీటెయిల్స్ కావాలన్నా కానీ ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అది నేను మీకు చెప్తాను. మీరు వెళ్ళి తప్పకుండా ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లో కొన్ని మెచ్యూరిటీస్ దూరం చేద్దామండి. నేను గతంలో ఒక వీడియోలో ఎప్పుడు చెప్పానో నాకు కూడా గుర్తులేదు. ఒక 10 లక్షలు కనుక తీసుకొని వచ్చినట్లయితే నేను మిమ్మల్ని సినిమాల్లోకి తీసుకుంటాను, అట్ ది సేమ్ టైం మీ 10 లక్షలు రిటర్న్ వచ్చేలాంటి ఒక ప్లాన్ కూడా చేస్తాను అని. నేను మోస్ట్లీ ఇలాంటివి చెప్పను. ఒకవేళ మీరు ఎప్పుడైనా నేను చెప్పాను అనిపించినట్లయితే సార్ ఒకసారి చెప్పినట్లున్నారు అని వీలైతే ఆ వీడియోని నాకు ట్యాగ్ చేసే ఒక ప్రయత్నం చేయండి. నేను మోస్ట్లీ చెప్పనండి అలాంటివి. అయితే ఇది విన్నాడంటే ఆయన కరెక్ట్గా విన్నాడా లేదంటే ఆయనకు అలాగ అర్థమైందా అనేది వదిలేస్తే ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే, సార్ నా దగ్గర 10 లక్షలు రెడీగా ఉన్నాయి, నాకు ఏదైనా ఒక సినిమాలో క్యారెక్టర్ పెట్టించండి, ఆ 10 లక్షలు నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన లాభాల్లోనే నాకు నా 10 లక్షలు ఇచ్చేసేయండి సరిపోతుంది అనే టైప్లో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి నేను ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి ఏం చెప్పాను అంటే, నేను అలాంటి మాటలనే అసలు మాట్లాడను, వదిలేస్తే నేనేం చెప్పాను అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను ఒక అసోసియేట్ డైరెక్టర్ను పరిచయం చేస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు టీలు కాఫీలు భోజనాలు ఇలాంటివి పార్టీస్ ఇచ్చుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది ట్రై చేసుకోండి. ఆ ట్రై చేసుకున్న దాంట్లో మీకు వర్కౌట్ అయితే మీరు ప్రయత్నించండి అనేది నేను ఇన్ జనరల్గా చెప్పేది, నెలకోసారైనా చెప్తా ఉంటాను. ఇది వదిలేసి నేను ఏం చేశానంటే 10 లక్షల వరకు యూట్యూబ్కి పెట్టుకునే వాళ్ళు అయితే రండి అనే టైప్లో చెప్పాను. యూట్యూబ్కి పెట్టండి, 10 మంది కలిసి మనం యూట్యూబ్కి చేద్దాం అనేది అయితే చెప్పాను. సో ఆయనకు అర్థం వచ్చి నేను పెడతాను సార్ అని అంటే ఆయనకి నేను చెప్పింది ఏంటంటే, నువ్వు పెట్టావు బాగానే ఉంది, ఆ పెట్టిన డబ్బులు నేను సినిమాకి వాడాను బాగానే ఉంది, కానీ ఆ సినిమా అనేది రేపనే రోజు రిలీజ్ అయిన తర్వాత దాని మీద బిజినెస్ అయిన తర్వాత బిజినెస్లో మిగిలిన వాళ్ళందరికీ పెట్టిన పెట్టుబడి పోగా ఇంకా మిగిలితే నేను నీకు ఇస్తా, లేదంటే ఇవ్వలేను. లేదు సార్ నేను వేరే ఒక రెస్పెక్టివ్ డైరెక్టర్ కూడా పెట్టాను, మరి ఆయన కూడా ఇస్తాను అని అన్నాడు. సో అది ఈ నెలలోనే రిలీజ్ అవుతుంది సార్ అన్నాడు. సో దానికి నేనేం చెప్పానంటే, ఓకే ఈ నెలలో రిలీజ్ అవుతుంది కదా, ఈ నెల వదిలేసి నెక్స్ట్ మంత్ 15వ తారీఖు తర్వాత ఒక్కసారి నాకు ఫోన్ చేసి, నువ్వు పెట్టావు కదా 5 లక్షలు, 5 లక్షల్లో కనీసం 5 రూపాయలన్నా నీకు రిటర్న్ వచ్చేయగా నాకు చెప్పు. అలా 10 లక్షలు పెట్టి ఒక 10 మందిని ఆయన దగ్గర నేను పంపిస్తానని అన్నా. నేను ఏమంటానంటే, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సినిమా అనేది నథింగ్ బట్ ఒక జోదం లాంటిది, ఒక ప్యాకాట్ అనుకోవచ్చు, లేదంటే జోదానికి సంబంధించిన ఏవేవైతే ఉన్నాయో అలాంటివన్నీ. సో పెట్టిన గ్యారంటీగా రిటర్న్ వస్తేనే గ్యారంటీ లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఇది చేసుకుంటూ ఉండాలి. అలాంటి ప్రయత్నం ఎప్పుడైతే మనకు జరిగిందో అప్పుడు మాత్రం వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో నేను కాబట్టి ఇంత జెన్యున్గా చెప్పి అతనికి క్లారిఫికేషన్ ఇచ్చి, వద్దురా బాబు మోసపోవద్దు, అనవసరంగా ఎందుకు మోసపోతావు, దాని బదులు యూట్యూబ్ పెట్టుకున్నట్లయితే నీకు ఒక టైం పీరియడ్లో ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు, నెలలో 4-5 రోజులు పని చేసుకున్నా కానీ మిగతా 25 రోజులు నీ పని నువ్వు చేసుకుంటూ హ్యాపీగా నెలకి కనీసం 1 లక్ష నుండి 2 లక్షల వరకు సంపాదించుకోవచ్చు అని నేను కాబట్టి జెన్యున్గా చెప్పి పంపించాను. ఇంకొకళ్ళు అయితే అవునా 10 లక్షలు రెడీనా అరే సాదా అని ఏం లేదు, నా కళ్ళ ముందే అంటే వాళ్ళ మ్యాజిక్స్ ఎలాగుంటాయి అనేది మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నుండి ఒక మెసేజ్ కొట్టేస్తాడు, సురేష్ బాబు గారు వాయిస్ టోన్లో మాట్లాడు అని వాడి ఫ్రెండ్కి ఎవడికి పెడతాడు. పెట్టగానే అవతల నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ని వీడు ఏం చేస్తాడంటే దగ్గుబాటి సురేష్ బాబు అని సేవ్ చేసేస్తాడు. సో సేవ్ చేసేసి ఏం చేస్తాడంటే, ఇదిగో సురేష్ గారు కాల్ చేస్తున్నారు, వెంకటేష్ గారు అన్నయ్య, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత చూడవయ్యా అని చెప్పి కావాలని మీ ముందే స్పీకర్లో పెడతాడు. స్పీకర్లో పెట్టి సార్ సురేష్ గారు చెప్పండి సార్ అంటాడు. ఏం లేదయ్యా, మనం అంత బాగుంది కానీ ఒక్క 10 lakhs చూసేవా, 20 lakhs చూసేవాడు ఎవడంటే చెప్పాయా, అతనికి కావాలంటే 10 rupees ఇంట్రెస్ట్ వేసిద్దాము, అలాగే మనం సినిమాలో మంచి వేషం వేద్దాము అనుకో. సార్ 10 lakhs పెడతాడండి సార్, కానీ 20 lakhs అంటే ఏమయ్యా నీకు ఓకేనా, సురేష్ గారు మాట్లాడుతున్నా 20 lakhs అంటే ఇచ్చేసేస్తావా అంటే, వాడు ఏమో సురేష్ బాబులు అంటావు వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు, ఇంకేంటే ఆఫ్టర్ ఆల్ 20 లక్షలు అని వీడు టకా తీసుకొని 20 లక్షలు తీసుకొని వస్తాడు. వీడు మిమ్మల్ని రామానాయుడు స్టూడియోకి కూడా తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళి అక్కడ దిగి లోపల ఏదో డబ్బింగ్ ఉందని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. లోపల ఆల్రెడీ వాడు క్యాబ్ పట్టుకొని రెడీగా ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళిన తర్వాత క్యాబ్ ఎక్కేసి క్యాబ్లో మీ కళ్ళ ముందు నుండి వెళ్ళిపోతాడు. మీరు ఎవడెవరు కార్లో వెళ్ళిపోతున్నారు కదా అనుకుంటారు, కానీ ఫైనల్గా ఏంట్రా అంటే వాడు మీ 10 లక్షలు 20 లక్షలు తీసుకొని జంపు, అలా వాడు మీకు జీవితంలో కనపడ్డారు. ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ అందరూ మనుషుల రూపంలో మన మధ్య తిరుగుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది నేను మీ అందరికి మెయిన్గా చెప్పేది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మోసం చేసేవాడిది ఎప్పటికీ తప్పు కాదు. ఎందుకంటే వాడి తెలివితేటలని పెట్టుబడిగా పెట్టి మీ దగ్గర దోచుకుంటున్నాడు, మీరు మూర్ఖులుగా మిగిలిపోయి పోగొట్టుకుంటున్నారు. సో మెయిన్ థింగ్ బై దిస్ వీడియోస్ ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్, ట్రై టు గెట్ మెచ్యూరిటీ, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్లోకి వెళ్తారు. హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఇది జీ తెలుగు వాళ్ళకి రిక్వైర్మెంట్ అని. సో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి, జీ తెలుగు వాళ్ళ టాలెంట్ అంటే సీరియల్స్ కూడా అయ్యి ఉండొచ్చు, మరి చూసుకోండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9154145100. ఐ రిపీట్ 9154145100. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.